ఇప్పుడు నేను చిరంజీవులు గారిని తన ప్రసంగం కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. చిరంజీవులు గారు. నమస్కారం వినయ్ కుమార్ గారు. సో మొట్టమొదట సుందరయ్య విజ్ఞాన కేంద్రం వారు ఈ ప్రోగ్రామ్ ను ఆర్గనైజ్ చేస్తున్నందుకు వారికి, ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా వినయ్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన ఆశయ గారికి, ఈ ప్రోగ్రామ్ ను వీక్షిస్తూ ఇందులో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. చాలా సంతోషం, ఎందుకంటే మొట్టమొదట సుందరయ్య విజ్ఞాన కేంద్రం వారు ఒక ఎడ్యుకేటివ్ టాపిక్ ను ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈ 42% రిజర్వేషన్ పైన బీజేపీ యొక్క వైఖరి, ద్వంద్వ వైఖరి అనేటువంటి ఒక టాపిక్ తో మనం ఈరోజు చర్చలో పాల్గొంటున్నాం. సో ముఖ్యంగా మనం ఈ రిజర్వేషన్లు బీసీలకు సంబంధించి మనం కొద్దిగా చరిత్ర లోపలికి వెళ్ళి ఆ తర్వాత ప్రజెంట్ సినేరియోకి రావాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకు వాస్తవం ఏంటి, వీళ్ళు బీజేపీ మాట్లాడుతున్న అంశాలు ఏంటి, మరి మిగతా పార్టీల యొక్క స్టాండ్ ఏంటి, దీన్ని ఏ విధంగా సాధించుకోగలుగుతాం అనే విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. సో మొట్టమొదట మనకు రిజర్వేషన్ల అంశానికి వచ్చేస్తే, భారతదేశంలో 1902లో సాహు మహారాజు గారు, అప్పుడు ఉన్నటువంటి కొల్హాపూర్ మహారాజు గారు నాన్ బ్రాహ్మణ్స్ కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మైసూర్ వారు కూడా ఇచ్చారు. తర్వాత జస్టిస్ పార్టీ తమిళనాడులో 1924లో అఫీషియల్ గా వాళ్ళు జీవో ద్వారా కేటాయించడం జరిగింది. తర్వాత కాలంలో ఈ రిజర్వేషన్ ఇష్యూస్ పైనే అంబేద్కర్ గారికి, గాంధీ గారికి కూడా ఈ పొలిటికల్ రిజర్వేషన్ పైన ఇష్యూ జరగడం జరిగింది. తర్వాత 1932లో పూనా యాక్ట్ కూడా వీళ్ళు డిప్రెస్డ్ క్లాసెస్ కు సంబంధించి అగ్రిమెంట్ కూడా జరిగింది. 1935 యాక్ట్ లో కూడా డిప్రెస్డ్ క్లాసెస్ సంబంధించి కొన్ని పొలిటికల్ రిజర్వేషన్స్ ఉన్నాయి. భారతదేశంలో ఈ డిప్రెస్డ్ క్లాసెస్ కు 1944 నుంచి రిజర్వేషన్స్ అమలైంది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్టికల్ 15(4) అండ్ 16(4)లో, అంటే మొట్టమొదటి 15(4)లో లేవు, ఓన్లీ 16(4)లో మట్టుకే రాజ్యాంగంలో ఈ ఉద్యోగాల మట్టుకే రిజర్వేషన్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత విద్యలో లేనప్పుడు సందర్భంలో అప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి ఒక విద్యార్థి కేసు వేయడంతో చంపాదొరై అనే కేసులో అప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కొట్టివేస్తే ఇమీడియట్ గా మొదటి రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 15(4) అని పెట్టడం జరిగింది. సో ఆర్టికల్ 15(4)లో కూడా ఏమన్నారంటే, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. సో ఆర్టికల్ 16(4)లోనేమో బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు. దట్ మీన్స్ బ్యాక్వర్డ్ క్లాస్ ఇంక్లూడ్స్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఇక్కడ ఎవరి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్? షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లు ఏంటి అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 341లో అది పొందుపరచబడ్డది. షెడ్యూల్ ట్రైబ్స్ ఏంటి అనేది కూడా ఆర్టికల్ 342లో ఉన్నది. కానీ ఆర్టికల్ 340 ఏం చెప్పింది? బీసీలకు సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ఎవరు బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ గుర్తించుకోవాలి. సో ఈ బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ ఎవరని గుర్తించడానికి ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ అనేది వేయాలి. సో 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, కానీ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ వేయలే. అప్పుడు అంబేద్కర్ గారు, మనం బీసీలకు రాజ్యాంగ సభలో మనం చర్చించినాము, ఆ చర్చ ప్రకారం వాళ్ళకు పార్లమెంటు వాళ్ళ సమస్యలు చూసుకుంటామని చెప్పేసి ఆ రోజు మీరు హామీ ఇచ్చారు. సో మొదలు బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ మనం ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన కోరినప్పుడు నెహ్రూ అందుకు సమ్మతించాలి. సరే, తర్వాత నెహ్రూతో ఆయనకు ఇతరత్ర ఉన్న విభేదాలతో 1951లో రాజీనామా చేశారు. 1953లో నెహ్రూ గారు మొట్టమొదటి బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్, కాకా కాలేకర్ కమిషన్ అనే కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కాకా కాలేకర్ కమిషన్ దేశమంతా తిరిగి 2 సంవత్సరాలు కష్టపడి 2399 కులాలు, ఇవన్నీ కూడా వెనుకబడ్డ కులాలు, వీళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఏ కేటగిరీ, బి కేటగిరీ ఉద్యోగాల్లో దాదాపు 50%, సి కేటగిరీలో 70%, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో సర్టన్ పర్సెంటేజ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ బట్టి రికమెండ్ చేయడం జరిగింది. వారు క్యాస్ట్లు తీసుకొని గుర్తించినందుకు అప్పుడు వారి మీద అనేకమైన విమర్శలు వచ్చినాయి. నెహ్రూ గారు ఆ రిపోర్టును పార్లమెంట్ లో డిస్కషన్ కూడా పెట్టకుండా ఆయన 1960లో దాన్ని మొత్తం రిజెక్ట్ చేసి పడేసి
మెమో ఇచ్చాడు రాష్ట్రాలకు, బీసీలకు సంబంధించి ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలి, మాకేమి సంబంధం లేదు. సో దాంతో బీసీలకు అసలు కేంద్రంలో సంబంధం తెగిపోయింది. కేంద్ర రాష్ట్రాలు ఏం చేసినాయి, ఎవరికి తోచిన కమిషన్లు వాళ్ళు ఏర్పాటు చేసినారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు ఇస్తే మీరు కులపరంగా ఎట్లా మీరు బ్యాక్వర్డ్ క్లాసెస్ ని గుర్తిస్తారని చెప్పి కొట్టేసిన సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా 1961లో వచ్చినటువంటి మన మైసూర్ కేసు సేమ్ థింగ్, అందులోనే 50% సీలింగ్ దాటకూడదు అనేటువంటి ఇంకో నిబంధన కూడా సుప్రీంకోర్టు విధించడం జరిగింది. సో మళ్ళీ ఇక బీసీ కమిషన్ గురించి కేంద్రంలో ఎవరు మాట్లాడలేదు. 1977లో జనతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనతా గవర్నమెంట్ లో ఉన్నటువంటి బీసీ నాయకులు, ముఖ్యంగా అప్పుడు ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి లాలూ యాదవ్ కూడా, ఆయన అఫ్కోర్స్ బీహార్ స్టేట్ లో ఉన్న ఆయన ఇక్కడ ప్రెషర్ పెట్టడం, చంద్రజిత్ యాదవ్ కానీ, తర్వాత అందులో ఉన్నటువంటి చరణ్ సింగ్ కూడా, దో ఈజ్ ఎ జాట్ చరణ్ సింగ్, ఆయన కూడా కంపల్సరీగా బీసీ కమిషన్ పెట్టాల్సిందే అంటే అప్పుడు మండల్ గారిని సెకండ్ బీసీ కమిషన్ పెట్టింది. బీసీ మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది, 1980లో రిపోర్ట్ ఇచ్చారు వారు. ఆ రిపోర్ట్ రాగానే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇందిరాగాంధీ గారు మళ్ళీ పవర్లోకి వచ్చారు. సో దాన్ని మళ్ళీ అమలు చేయడానికి ఒక నామమాత్రంగా ఒక కమిటీ వేసి దాన్ని పక్కన పడేశారు. ఆ కమిటీ ఎన్నడూ కూర్చున్నది లేదు, డెలిబరేషన్ చేసింది లేదు. అట్లా మళ్ళీ ఒక 10 సంవత్సరాలు గడిచిపోయింది. 1990లో విపి సింగ్ గారు గవర్నమెంట్ ఫార్మ్ అయినప్పుడు ఆ విపి సింగ్ గారి మీద శరత్ యాదవ్ గారు ప్రెషర్ పెట్టారు. అఫ్కోర్స్ మన కాన్షీరామ్ గారు కూడా ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ అమలు చేయాలని చెప్పేసి జంతర్ మంతర్ దగ్గర అనేక రోజులు దీక్ష చేశాడు. సో వారికి కూడా క్రెడిట్ ఉంది. అట్లానే ములాయం సింగ్ యాదవ్ కూడా మండల్ కమిషన్ అమలు చేయాలని చెప్పేసి శక్తి యాత్ర అని చెప్పి మొత్తం యూపీలో వారు చేసినారు. బట్ పార్లమెంట్ లో శరత్ యాదవ్ విపి సింగ్ గవర్నమెంట్ పైన ఒక కత్తి పెట్టారు. మీరు ఇంప్లిమెంట్ చేస్తారా లేక నా గవర్నమెంట్ విడ్రా చేస్తా, మీరు ఆగస్టు 15 రోజు మళ్ళీ జెండా వందనం చేయలేరు రెడ్ ఫోర్ట్లు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తే 1990 ఆయన డెడ్ లైన్ పెట్టిండు. ఆగస్టు 9th లోపల మీరు ఇస్తారా 1990లో, లేదా నన్ను విడ్రా చేయమని. ఆగస్టు 7th రోజు 6th రోజు క్యాబినెట్ కూర్చొని క్లియర్ చేసి ఓన్లీ ఉద్యోగాలలో ఆగస్టు 7th రోజు జీవో ఇచ్చారు. సో అందుకే మనం రిజర్వేషన్ డే ఆగస్టు 7th రోజు జరుపుకుంటూ ఉంటాం. ఇచ్చినంత వరకు అన్ని పొలిటికల్ పార్టీస్, ఎందుకంటే విపి సింగ్ అనేటువంటి గవర్నమెంట్ ఒక యూనిక్ గవర్నమెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీలో. అటు కమ్యూనిస్టులు ఇటు బీజేపీ రైటిస్టులు ఇద్దరు కూడా విపి సింగ్ ను సపోర్ట్ చేసినారు, కాంగ్రెస్ ను అవుట్ ఆఫ్ పవర్ ఉంచాలనే ఉద్దేశం. సరే కొద్దిగా ఆ రిజర్వేషన్ 27% బీసీలు, ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో బీసీల రిజర్వేషన్ శాతం 4 మాత్రం, 4% ఉంది. ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు జనాభా దామాష ప్రకారం ఇచ్చారు కాబట్టి వాళ్ళకు జనాభా దామాష ప్రకారం వాళ్ళు ఉన్నారు. కానీ బీసీలు వచ్చేసే వరకు 4% దాటలేదు. సో ఆ విషయాన్ని విపి సింగ్ గారు కూడా నొక్కి చెప్పారు. ఇంప్లిమెంటేషన్ చేయడంలోనే ఇమీడియట్ గా కొంత స్టూడెంట్స్ యూనియన్స్ గొడవ పెట్టడం, బీజేపీ మీరు దేశంలో మళ్ళీ ఒక కులతత్వాన్ని పోషిస్తున్నారని చెప్పి విడ్రా చేయడం, విపి సింగ్ గవర్నమెంట్ పడిపోవడం, తర్వాత బీజేపీ మండల్కు వ్యతిరేకంగా కమండల్ యాత్ర శ్రీరాముని అని చెప్పేసి అదొక ఇష్యూ తీసుకొని దేశాన్ని అంతా కూడా మళ్ళీ ఓ గందరగోళం పరిస్థితి నెట్టేసినారు. సో 93లో వచ్చేస్తే మళ్ళీ అప్పుడు కొంతమంది కోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఆ కేసు ఇందిరా సహాని కేసు మన అందరికీ సుపరిచితమైన కేసు. ఆ కేసులో విన్నటువంటి 9 మంది న్యాయమూర్తుల్లో 6 న్యాయమూర్తులు ఎస్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, ఓబీసీలకు అది 50% దాటద్దు, కులం ఆధారంగానే మనం ఓబీసీలను గుర్తించగలుగుతాం తప్ప ఇంకా వేరే అదర్ క్రైటీరియా ఎన్ని పెట్టినప్పటికీ కూడా ఇదే ప్రధాన క్రైటీరియా అని చెప్పి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మండలి గుర్తించినటువంటి కులాలు ఏదైతే ఉందో 3743 కులాలు, సో ఆ కులాలను వాళ్ళు ఓబీసీల కింద చెప్పడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఇంప్లిమెంటేషన్ కు వచ్చినప్పుడు 93లో అది పివి నరసింహరావు గారు ఉన్నారు, వారి పీరియడ్ లో ఇది అమలు కావడం జరిగింది. అప్పుడు ఓన్లీ కేవలం ఉద్యోగాలు. విద్యకు సంబంధించి మళ్ళీ 2006లో
కేంద్రం మళ్ళీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఒక చట్టం చేస్తే మళ్ళీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కోర్టు 2008లో క్లియరెన్స్ చేస్తే కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలైన ఐఐటి కానీ, ఐఐఎంస్ కానీ, ఎయిమ్స్ కానీ ఈ సంస్థల్లో రిజర్వేషన్ వచ్చింది. కొన్ని కేంద్ర సంస్థల్లో మొన్నటి వరకు కూడా రిజర్వేషన్లు ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ కూడా అమలు కాదు. ఇక స్థానిక సంస్థలకు వద్దాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేస్తే కేంద్రం 1961లో ఒక మెమో ఇచ్చింది కాబట్టి మీరే చూసుకోవాలంటే మన దగ్గర 2-3 కమిషన్లు పెట్టారు. అనంతరామన్ కమిషన్ 1970లో బీసీలను గుర్తించి ఆ రోజు 93 కులాలను బీసీ కులాల్లో చేర్పించి వాళ్ళు 30% రిజర్వేషన్ రికమెండ్ చేశారు. బట్ కేంద్ర రాష్ట్రం 25% అమలు చేసింది. సో అప్పటి నుంచి కూడా అమలు అవుతుంది. ఇది బీసీలకు సంబంధించి విద్యా ఉద్యోగాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్. చట్టసభల్లో ఈ రోజు కూడా లేదు. ఇక వచ్చేస్తే స్థానిక సంస్థలకు సంబంధించి మనకు 73-74 రాజ్యాంగ సవరణ 93లో జరిగింది. అప్పుడు ఆర్టికల్ 243D అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఆ డిలో D1లోనేమో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ కు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఇవ్వమన్నారు. తర్వాత D2కు వచ్చేస్తే ఉమెన్ రిజర్వేషన్ 1/3 ఇవ్వమన్నారు. D3, D4, D5 షెడ్యూల్ ట్రైబ్, కొన్ని షెడ్యూల్ ఏరియాస్ ఉన్నాయి. D6లో అదేవిధంగా T6లో, D6 అంటే పంచాయతీ, T6 అంటే మున్సిపాలిటీ. దాంట్లో ఏమన్నారు, రాష్ట్రాలు ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు అన్నారు. ఎంత శాతం అని మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు వస్తే జనాభా దామాషా ప్రకారం అని స్పెసిఫిక్ గా రాశారు. బట్ ఇక్కడ వచ్చేసే వరకే ఓబీసీలకు రాష్ట్రాలు ఇచ్చుకోవచ్చని లూజ్గా రాసి వదిలేసి, ఇప్పుడు ఏం జరిగింది అక్కడ, సరే అది ఇచ్చిన తర్వాత మన దగ్గర కూడా పంచాయతీరాజ్ చట్టం 93 జరిగింది. దాంట్లో 34% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం జరిగింది. అది 34% అమలు అవుతూ వస్తుంది. సో 34 ప్రకారం 93లో ఎలక్షన్స్ అయినాయి. ఆ తర్వాత మన దగ్గర 98లో జరిగినాయి. తర్వాత కాలంలో కూడా జరుగుతూ వస్తున్నాయి. లాస్ట్ ఎలక్షన్స్ అంటే మనకు 2013 వరకు 34% ఎలక్షన్ జరిగినాయి. అది ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమిందంటే 2010లో కర్ణాటక నుంచి సంబంధించిన కృష్ణమూర్తి అనేట ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశాడు. ఎట్లా మీరు 50% దాటి బీసీలకు రిజర్వేషన్ ఇందులో ఇస్తారు పంచాయతీ ఎన్నికలలో, స్థానిక సంస్థలు. ఎట్లయితే ఇందిరా సాహ్ని కేసులో 50% లిమిట్ ఉందో ఇందులో కూడా లిమిట్ పెట్టాలని చెప్పినప్పుడు అప్పుడున్న రాజ్యాంగ ధర్మాసనం వాళ్ళు కృష్ణమూర్తి కేసులో 2010లో ఎస్ పర్సెంటేజ్ వీళ్ళకు 50% దాటకూడదు, ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఇవ్వగా మిగిలిన 50లో మిగిలింది మాత్రమే బీసీలకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. అది కూడా ఒక ట్రిపుల్ టెస్ట్ పెట్టారు. ఏమని, మొట్టమొదట ఒక బీసీలకు సంబంధించి కంటెంపరీస్ డాటా కలెక్ట్ చేయడానికి ఒక డెడికేటెడ్ కమిషన్ పెట్టాలి. ఆ డెడికేటెడ్ కమిషన్ బీసీలు అనే వాళ్ళు వీళ్ళు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ బీసీలకు దీనికి సంబంధం లేదు. ఇది పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ బీసీలు. సో పొలిటికల్ గా బ్యాక్వర్డ్ ఎవరున్నారో బీసీలు ఒకటి గుర్తించాలి. 2, మూడోది అది రిజర్వేషన్ రికమెండ్ చేయాలి. కానీ రికమెండ్ చేసేటప్పుడు 50% సీలింగ్ లోబడి ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇచ్చి మిగతాది మాత్రం బీసీలకు ఇవ్వాలని జడ్జిమెంట్. సో అది 2010లో వచ్చింది. 2013లో మన దగ్గర కూడా హైకోర్టులో దాన్ని 34% ఇవ్వడానికి వీల్లేదన్నప్పుడు హైకోర్టు టెంపరీ మేజర్ గా అలో చేసింది. 2018కి వచ్చేస్తే అప్పుడున్న ప్రభుత్వం ఏం చేశారంటే పంచాయతీరాజ్ చట్టం కొత్త తీసుకొచ్చారు. అందులో 34% రిజర్వేషన్ మళ్ళీ బీసీలకు రాశారు. ఇది సెక్షన్ 9, 13 ఇంకా చాలా సెక్షన్స్. సో ఇచ్చిన తర్వాత దాన్ని కొంతమంది స్వప్నారెడ్డి అంటే అదర్స్ కొందరు కలిసి మళ్ళీ హైకోర్టు ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేస్తే హైకోర్టు ఎస్ 50% దాటింది కాబట్టి చెల్లదని కొట్టేసింది. ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 396 అనుకుంటా, ఎస్ 396ని కొట్టేసింది. కొట్టేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా సమస్య లేదు, మీరు 50% లోపటినే మీరు పెట్టాలి, మీరు ఇమీడియట్ గా మీరు జీవో విడ్రా చేసుకోండి, లేదా బీసీలకు రిజర్వేషన్ లేకుండానే ఎన్నికలకు పోవాల్సి వస్తుందని చెప్పి. సో పిటిషన్ వేసిన పిటిషన్ విడ్రా చేసుకుని మళ్ళీ ఇక్కడ ఆర్డినెన్స్ ఇచ్చి ఆర్డినెన్స్ ద్వారా 22% బీసీలకు ఇచ్చి ఎన్నికలు జరిగింది. సో ఇప్పుడు ఇది నేపథ్యం. ఈ నేపథ్యం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో కామారెడ్డి డిక్లరేషన్లో ఏమన్నారు,
మేము అధికారంలోకి వస్తే 6 నెలలు కులగణన చేసి బీసీలకు 42% చట్టబద్ధత కల్పించి రిజర్వేషన్లు అమలు చేస్తామని. సంతోషం, ప్రజలు కూడా నమ్మిండ్రు. బీసీలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు. సో అధికారంలోకి రాగానే February 4th అనుకుంటాను అసెంబ్లీలో కులగణనకు సంబంధించి తీర్మానం చేశాం. తర్వాత జీవోలు ఇచ్చారు, కానీ మళ్ళీ యథావిధిగా దాన్ని మర్చిపోయింది వాళ్ళు. మళ్ళీ తర్వాత ఈ లోపల పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఆ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని మరి కులగణన గురించి పట్టించుకున్నారంటే పట్టించుకోరు. ఆ తర్వాత ఏం చేశారు వాళ్ళు, ఓటర్ లిస్టుల ఆధారంగా మళ్ళీ బీసీలను గుర్తించి ఎన్నికలు జరపాలని చెప్పేసి వెళ్ళాలనే ప్రయత్నం చేసిన క్రమంలో మేము July 30వ తారీఖు రాజకృష్ణ హోటల్లో ఒక మీటింగ్ పెట్టి అన్ని బీసీ సంఘాలను, రాజకీయ పార్టీలను పిలిచి మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కులగణన జరపకుండా బీసీలను మోసం చేస్తూ ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని మనం అడ్డుకోవాలని చెప్పినప్పుడు అన్ని సంఘాలు, పార్టీలు కూడా యాక్టివేట్ కావడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా రకరకాల కార్యాచరణలు తయారు చేసి ముందుకెళ్లారు. ఈ విషయం ఢిల్లీ దాకా వెళ్ళడం, ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ గారు, ఇతరత్ర పెద్దలందరూ కూడా 100% కులగణన చేయాలని చెప్పడం. October 10th రోజు మళ్ళీ కులగణనకు సంబంధించిన జీవో వచ్చారు. తర్వాత డెడికేటెడ్ కమిషన్ పెట్టారు. కులగణన అనేది డిసెంబర్లో మనకు నవంబర్ అనుకుంటా, సరే నవంబర్ డిసెంబర్ అక్కడ జరగడం జరిగింది. సో జరిగిన తర్వాత రిపోర్ట్ వచ్చినాక 42% రిజర్వేషన్ పెంచుతూ, అందులో కులగణనలో కూడా ఎన్ని తప్పులు ఉన్నాయి ఏంటి అనే విషయం గురించి మేము మాట్లాడినా మళ్ళీ చర్చ జరిగింది. రెండవసారి కులగణన కూడా మళ్ళీ టైం ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం. మరి వట్టి కులగణన చేస్తే ఏం జరుగుద్ది, మాకు రిజర్వేషన్ పెంచాలనే దాంట్లో కూడా మళ్ళీ చర్చలు జరిగినాయి. సో మొత్తానికి 42% వాళ్ళ మాట నిలబెట్టుకుంటూ March 17th రోజు అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ చేశారు. పాస్ చేసేసి దీన్ని కేంద్రానికి పంపించి 9వ షెడ్యూల్లో పెట్టాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ 50% సీలింగ్ అనేది మనకి ఇందిరా సహాని కేసులో పెట్టింది. అదేవిధంగా కృష్ణమూర్తి కేసులో కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కు దాన్ని వర్తింపజేసింది. కాబట్టి బీసీలకు మనకు 50% దాటాలంటే మనకు 9వ షెడ్యూల్ ఒకటే మార్గం. ఎందుకంటే భారతదేశంలో ఈరోజు బీసీలకు 50% రిజర్వేషన్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తమిళనాడు. ఆ రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 69% ఉంది. 69లో బీసీలకు 50, ఎస్సీలకు 18. అందులో అక్కడ తమిళనాడులో ఎస్టీలు లేరు, 1%, 1% వాళ్ళు, మొత్తం 69% ఇచ్చారు. సో ఇది జరుగుతుంది. సో కొంతమంది ఏం ఆలోచన, మన దగ్గర ఏం చెప్పారు, నో 9th షెడ్యూల్ అవసరం లేదు, జీవో ఇస్తే సరిపోద్ది అనేది ఒక వాదన వచ్చింది. సో కులగణన చేసినాం కాబట్టి మనకు బేస్ ఉంది అని. వాస్తవానికి బీహార్ గవర్నమెంట్ కూడా కులగణన జరిపింది, కులాల వారీగా కూడా రిపోర్ట్ పబ్లిష్ చేసింది, ఏ కులం వాళ్ళు ఎంతున్నారని. ఆ తర్వాత రిజర్వేషన్ ను 65% పెంచింది. పెంచితే హైకోర్టు, పాట్నా హైకోర్టు టక్కిమని కొట్టించింది. మళ్ళీ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఆర్డర్ని ముట్టుకోమన్నది. ఇప్పుడు సుప్రీంకోర్టు హియరింగ్ లో. సో ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ దృష్ట్యా 9వ షెడ్యూల్ ఒకటే మార్గం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా మొదటి నుంచి కూడా మేము అదే స్టాండ్ మీద చెప్తూ వస్తున్నాం. అంటే మా ఆర్గ్యుమెంట్ అంతా కూడా 9th షెడ్యూల్ బేస్డ్ మీద ఉంది. సో ఇది జరుగుతుంది. సో ఇది మనకు April 2nd రోజు గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పోయింది. సో April 2nd రోజు కూడా ఒకటి మేము కేంద్రం బిల్లు ఆమోదించాలని చెప్పి ఢిల్లీలో ధర్నా జరిగింది. ఆ ధర్నాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా అటెండ్ అయ్యారు, ముఖ్యమంత్రి గారు కూడా అటెండ్ అయ్యారు. సో మేము మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం చెప్తున్నామంటే, మీరు తమిళనాడు మోడల్ ఫాలో అవ్వండి. తమిళనాడులో 39 మంది సభ్యులు ఉన్నటువంటి, అంటే పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి జయలలిత గారు ఆ టైంలో వాళ్ళ రాష్ట్రంలో అఖిలపక్ష సమావేశాలు 4 నుంచి 5 సార్లు నిర్వహించి అందరి ఎంపీలను, అన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళని తీసుకెళ్లి ఢిల్లీలో అప్పుడున్న ప్రధానమంత్రి పివి నరసింహరావును కలిసి ఒప్పించి ఆ బిల్లును 9వ షెడ్యూల్లో పెట్టింది. ఈ రోజు 9వ షెడ్యూల్ ఆ బిల్లు ఉంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అట్లాంటి ప్రయత్నం చేయలేదు. కేంద్రాన్ని ఇక్కడ అఖిలపక్షం ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా కేంద్రం దగ్గరికి ప్రధానమంత్రిని తీసుకెళ్ళాలి. ప్రధానమంత్రిని తీసుకెళ్ళడానికి డెలిగేషన్ తీసుకెళ్ళాలి.
ప్రధానమంత్రిని కలుపు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి లాక్యూనే. తర్వాత కొంతమంది 9th షెడ్యూల్లో పెట్టినంత మాత్రాన దీనికి రక్షణ ఉందా, 9th షెడ్యూల్లో పెట్టిన దాన్ని కూడా మేము రివ్యూ చేస్తామని 2007లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అనేది మళ్ళీ ఒక ఆర్గ్యుమెంట్ తెచ్చారు. సో దానికి కూడా మేము ఏం చెప్పామంటే, సుప్రీంకోర్టు 2007లో ఇచ్చిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, జడ్జిమెంట్ ఏంటంటే, మీరు 9th షెడ్యూల్లో ఏ చట్టం పెట్టినా ఆ చట్టాన్ని మేము రివ్యూ చేసి కొట్టేసే అధికారం మాకుంది, ప్రొవైడెడ్ ఇట్ ఈస్ ఎగనెస్ట్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రొవైడెడ్ ఇట్ ఈస్ ఎగనెస్ట్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో అది వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్. ఇప్పటి వరకు 284 చట్టాలు 9th షెడ్యూల్లో పెట్టింది, కానీ ఒక్క చట్టంను కూడా సుప్రీంకోర్టు కొట్టేయాలి. ఒక అంశం. రెండవది, మొన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇష్యూలో జనహిత వర్సెస్ సుప్రీంకోర్టులో 2022లో ఒక జడ్జిమెంట్ ఇదే దాంట్లో వాళ్ళు ఒక కామెంట్ చేశారు, 50% సీలింగ్ దాటితే ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్. అదేవిధంగా ఈ రిజర్వేషన్స్ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటి అనే దాంట్లో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, రిజర్వేషన్స్ అనేది బేసిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కాబట్టి మనకున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కు ఎగనిస్ట్ ఉంటే మేము కొట్టేస్తామన్నారు 2007లో. ఇది 9th షెడ్యూల్లో పెట్టినాయి. మీరే ఇచ్చారు దీంట్లో జనహిత కేసులో, ఎస్ రిజర్వేషన్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్, ఇది పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాబట్టి మీరు కొట్టేయడానికి కూడా వీలుండదు. సో దట్ అడ్వాంటేజ్ ఇస్ దేర్. సో ఏమో మనకంటే ముందు సుప్రీంకోర్టు తమిళనాడు వాళ్ళది ఉంది. సో లెట్ తమిళనాడు కేసు బి డిసైడెడ్, వాట్ హ్యాపెన్స్, లెట్ ఎవ్రీబడి నోస్. సో ఇక్కడ దీస్ ఆర్ ఆల్ ది, అంటే ఒక క్రోనాలజికల్ ఆర్డర్ గా నేను హిస్టారికల్ పర్స్పెక్టివ్ రిజర్వేషన్ గురించి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా రిజర్వేషన్ అనేది వేల సంవత్సరాలుగా అణచివేయబడ్డటువంటి వర్గాలకు మిగతా వర్గాలతో పోటీపడి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు పొందడానికి ఏర్పరిచేటట్టు ఒక రాజ్యాంగ రక్షణ కవచం. కానీ అన్ఫార్చునేట్లీ ఈ రోజు కూడా బీసీలు అనే వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన 27% మ్యాండేట్లు లేదు ఈ రోజు కూడా. రీసెంట్ గా ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఈ రోజు కూడా సి కేటగిరీ, డి కేటగిరీ ఉద్యోగాలలో బీసీలు 22% దాటలే కేంద్రం. ఏ కేటగిరీ, బి కేటగిరీ ఉద్యోగాల్లో ఈ రోజు కూడా 16% దాటలేదు. అంటే మీరు 27% కూడా మీరు ఈ రోజు కూడా బీసీలకు అమలు చేయాలి. బీసీలో ఉన్నటువంటి సంచార జాతులు కానీ, అర్ధ సంచార జాతులు కానీ ఈ రోజు చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో బతుకుతుంది. కేంద్రంలో ఇలా ఓబీసీ లిస్ట్ లో 26-33 కులాలు ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పాను 37-43 అని. అంటే 37-43లో కేవలం 26-33 మాత్రమే మన రిజర్వేషన్ ఓబీసీ అమలవుతుంది. ఈ 26-33 కులాలలో కూడా కేవలం 26-33 కులాలలో 984 కులాలు ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాబ్ లో, అంటే వాళ్ళ రోల్లో ఒక్క ఉద్యోగం సంపాదించారు ఈ రోజు కూడా. దిస్ ఇస్ ద రోహిణి కమిషన్ రిపోర్ట్, ఐఎమ్ నాట్ టెలింగ్ ఆన్ మై ఓన్. సో ఇది పరిస్థితి. సరే, బీసీలకు సంబంధించి ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా అణచివేసిండ్రు, అది ఒక ఎత్తు అయితే, ఈరోజు తెలంగాణలో బీసీ ఉద్యమం కొంత ముందుకు వచ్చింది. ఎందుకంటే బీసీలు అనే వాళ్ళు జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు, కొంత ఉద్యమానికి ఉద్రిక్తులు అంటే రెడీ అయినారు కాబట్టి. సో ఇక్కడ ఉండేటువంటి బీజేపీ గవర్నమెంట్, సో ఇవాళ మనం కాంగ్రెస్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటూ వచ్చినాం. ఇకపోతే బీజేపీ గవర్నమెంట్ ద్వంద్వమైంది. సో ఇక్కడ ఎప్పుడైతే మన రాష్ట్రంలో అసెంబ్లీలో బిల్లు పెట్టిన రోజు వీళ్ళందరూ యునానిమస్ గా సపోర్ట్ చేసినారు. మేము బీసీలకు పైన ఇంత ప్రేమ ఉంది, అంత ప్రేమ ఉంది అని రకరకాల ప్రేమ ఒలుకోబోసారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, అందులో ముస్లింస్ ను చేర్చినారు, 10% ముస్లింలు ఉన్నారు కాబట్టి మేము రిజర్వేషన్ ఇవ్వము, మీరు అది తీసేసి పంపండి, ఆ పాధ్యించే బాధ్యత మాదని మళ్ళా ఇంకో తిరకాసు పెట్టినారు. సో మేము ఒకటే అంటున్నాం, అయ్యా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా కొత్తగా ముస్లిం కమ్యూనిటీని తీసుకొచ్చి బీసీలలో కలిపిందా?
మొదటి నుంచి బీసీ ముస్లింలు కొన్ని ముస్లిం కులాలు బీసీలలో ఉన్నాయి. మీరు చూస్తే అనంతరామన్ కమిషన్లోనే 6 కులాలు ఉన్నాయి ముస్లిం కులాలు బీసీలలో. అట్లనే మీరు 2007లో 14 కులాలు కలిపింది. దానికి సంబంధించి అవి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది అడ్జుడిసియేషన్. సో ఇలా కొత్తగా కలిపింది ఏం లేదు. ఒకవేళ రేపు సుప్రీంకోర్టులో 14 కులాలు కొట్టేస్తే అది వేరే ఇష్యూ, మాకేం దాని గురించి మేము అడగడం లేదే. మీరు మా బీసీల ఇష్యూకి వచ్చేసేవరకు రకరకాల కారణాలు చెప్పి అడ్డంకు పెట్టి మోకాలు అడ్డంకు పెట్టి రాకుండా చేస్తుండే. మరి మీరు ఏ రిపోర్ట్ బేసిస్ మీద మీరు ఏడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు 10% అగ్ర కులాలకు? అంటే మీరు అసెంబ్లీలో ఒప్పుకుంటారు, పార్లమెంట్ లో వచ్చేసే వరకు అడ్డు పెడతారు. అంటే ద్వంద్వ నీతి కాదు కదా. అట్లనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తే ఆల్రెడీ సుప్రీంకోర్టు 1992లో కొట్టేసింది ఇవి రాజ్యాంగ విరుద్ధం అని. పివి నరసింహారావు గారు ఆయన ఎంత ప్రేమో ఓసీలకు అడగకన్నా మొదలే అబ్బో ఓసీలు అన్యాయం అయిపోతారు, బీసీలకు 27% ఇస్తున్నాం కదా, ఆయననే ఏ రిపోర్ట్ లేకుండా 27% రిజర్వేషన్ అగ్ర కులాలకు ఇచ్చాడు. ఇస్తే సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో 9 మంది జడ్జిలలో 8 మంది కొట్టేసింది ఆర్థిక పరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. అట్లాంటి దానికి మళ్ళీ మనసు జావక కాంగ్రెస్ పార్టీ 2015లో మేజర్ సిన్హా కమిటీ పెడుతుంది. ఆ కమిటీ ఏదో రిపోర్ట్ ఇస్తే దాన్ని 2019లో వీళ్ళు దుమ్ము దులుపుతారు. ఎవరు? బీజేపీ గవర్నమెంట్ దుమ్ము దులిపి వాడు అడగకున్నా సరే టక 2019 జనవరి 7వ తారీఖు క్యాబినెట్ డెసిషన్, 8వ తారీఖు లోక్సభ పాసు, 9వ తారీఖు రాజ్యసభ పాసు, 12వ తారీఖు రాష్ట్రపతి ఆమోదం, 14వ తారీఖు దేశవ్యాప్తంగా అమలు. బిల్లులనేమో 10% వరకు అని పెడతాడు, దేశంలో మొత్తం 10% అమలు చేస్తాడు. మరి ఇంకా 42% మేము ఇన్ని రోజుల నుంచి పోరాడుతున్నాం, మాకెందుకు రాదు? సో ఒకటే మేము చెప్పేది, బీసీలకు సంబంధించి బిల్లులు మనకు అంటే యాక్ట్లు పాస్ రావాలంటే బీసీ సమాజం పెద్ద ఎత్తున ఉద్యమించకుంటే రాదు. ప్రభుత్వాలకు మనం అనివార్యత సృష్టించకపోతే ఏ ప్రభుత్వం కూడా మనకు వీలదు. మీకు ముఖ్యంగా తమిళనాడులో 39 మందితో ఆమె పాస్ చేయించుకుంది. ఈరోజు కాంగ్రెస్ కు వాళ్ళ అధిష్టానానికి 37 పార్టీలు 235 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు దలుచుకుంటే గట్టిగా దలుచుకుంటే ఎందుకు కాదు? మొన్నటి వరకు లోక్సభ సమావేశాలు రాజ్యసభ సమావేశాలు నడిచినాయి. ఒక్క రోజన్నా పార్లమెంట్ లో వీళ్ళు రేజ్ చేశారా? బీసీలకు సంబంధించి పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ సామాజిక న్యాయము, మేము 50% సీలింగ్ గోడలు బద్దలు కొడతామని చెప్పేటువంటి పెద్ద మనిషి ఒక రోజు కూడా ఆయన లోక్సభలో మాట్లాడడానికి ఆయన తీవ్ర దొరకదు. సో ఇది అన్ని కూడా ద్వంద్వ నీతులే. ఇక బీజేపీకి వచ్చేస్తే నేను చెప్పేది ఏంటంటే పెద్ద ద్వంద్వ నీతి. ఇక్కడనేమో ఒప్పుకుంటారు, అక్కడనేమో మోకాలు అడ్డం పెడతారు. అడగకుండానే అగ్ర కులాలకు ఓబీసీ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తారు. ఓబీసీ సమాజం కళ్ళు తెరవాలి. మనం ఏం చేస్తున్నాం, ఎవరిని మోస్తున్నాం, మరి మనకు అడ్డుపడే వాళ్ళని మనం ఏం చేయాలి? ఈ అనివార్యత సృష్టించకపోతే ఎవడు వినడు. ఇవాళ నేను ఒక 2 ఉదాహరణలు చెప్పి ముగిస్తా, ఎందుకంటే నా టైం హాఫ్ అన్ అవర్ కాబట్టి మాట్లాడాను 1/2 అవర్ వరకు. 2 ఉదాహరణలు చెప్పి మీకు దాన్ని ఎట్లా సాధించుకోవాలని చెప్పి నేను ముగిస్తాను. తెలంగాణ రాష్ట్రం కొరకు మన దగ్గర ఉన్న ఎంపీలు ఎంతమంది అండి? 17 మంది. మరి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోలేము మనం. ఎట్లా వచ్చింది? ఇక్కడ గల్లీలో పోరాటం జరిగింది, ఢిల్లీ దాకా సెగ జరిగింది. అప్పుడు ప్రభుత్వాలు కదిలి వచ్చినాయి. చచ్చి చెడి మేము ఇక్కడ తెలంగాణలో బట్టి బతుక కట్టాలంటే తెలంగాణ ఇవ్వాలనుకున్నారు, అందరూ వచ్చింది, తెలంగాణ ఇచ్చింది. మొన్నటి వరకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆయన గట్టిగా పోరాటం చేసింది కాబట్టి కేంద్రాన్ని మెడలు వంచి రిజర్వేషన్ సాధ్యం చేసుకుంది. మరి బీసీలకు ఏమైందండి? ఎందుకు వీళ్ళు పోరాటం చేస్తలే? ఎందుకు ఊరుకుంటున్నారు? 42% వద్దంటే మరి పోండి. ఇప్పుడు మాకు రిజర్వేషన్ వల్ల మాకు వచ్చే బెనిఫిట్ లేదు. అయితే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నా ఫ్యామిలీ, నా పిల్లలు నాకేం రాదు. ఐ బిలాంగ్ టు క్రీమీ లేయర్. కానీ ఇస్తామన్న దాన్ని ఇవ్వండి. మీరు ప్రామిస్ చేసిండ్రు ప్రజలకు, మీరు అనుకుంటే సాధ్యమైంది, కాదనేది ఏం లేదు.
మీరేదో కథలు చెప్తే కాదు, మీ చిత్తశుద్ధి మీరు 100% ప్రయత్నం చేయండి. ఎందుకు కాదు? తమిళనాడు లాంటి వాళ్ళు చేసుకున్నారు. సాధ్యం కాదనుకున్న తెలంగాణ సాధ్యమైంది. సాధ్యం కాదనుకున్న ఎంఆర్పిఎస్ ఉద్యమంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధ్యమైంది. మరి 42% ఎందుకు సాధ్యం కాదు? సో అదే నేను మీకు ఇక్కడ ప్రశ్న వేస్తున్నా. కాబట్టి దయచేసి దీన్ని మనం ఒక ప్రజా ఉద్యమంగా నిర్మించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. రాబోయే కాలంలో ఒక పెద్ద ప్రజా ఉద్యమం దీని తరఫున తీసుకురాగలిగితేనే 100% మనకు ఈ 42% సాధించుకుంటాం. ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్ హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఏం జరుగుతుంది పక్కన పెట్టేద్దాం. కానీ ఇవాళ బిల్లులు ఆల్రెడీ కేంద్రం దగ్గర ఉన్నాయి. ఆ బిల్లులు పాస్ అయ్యేంత వరకు మనం ఉద్యమాన్ని కంటిన్యూ చేయాలని చెప్పిగా నేను కోరుతాను. సో ఇది నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ చిరంజీవులు గారు.